ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సతీష్ రెడ్డి. సో నేను ప్రాపర్టీ అడ్వైజర్గా చేస్తున్నాను ఆదూరి గ్రూప్ నుంచి. సో మనకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలామంది చూస్తున్నారు. సో ప్లాటింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ అవ్వచ్చు, సరే ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే అన్ని విధాలుగా సెక్యూరిటీ, మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో మనకి హైదరాబాద్లో మనం నంబర్ 1 చెప్తాం. సో నంబర్ 1 అనేది అందరికీ తెలుసు. సో దాంట్లో ముంబై హైవే అనేది ప్రతి ఇన్వెస్టర్ యొక్క ఆలోచన ఏంటంటే ఎక్కడ ప్రాపర్టీ కొనవచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైనా కొనవచ్చు. సో పెరుగుతుంది అనేది వాస్తవం. బట్ ముంబై హైవే అనేది వెరీ వెరీ హై అప్రిషియేషన్ ఉన్న ఏరియా ముంబై హైవే. ఇది ఇన్వెస్టర్ మైండ్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది, చాలామంది కొనుక్కున్నారు. ఇప్పుడు ఎవరైతే కొందామని అనుకుంటున్నారో చాలామంది కూడా ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తున్నారు. సో ఆ హైవేలో మా కంపెనీ సో ఎక్సలెంట్గా ఒక హైవే ప్రాజెక్టు, అలాగే అంటే లో బడ్జెట్ స్కీమ్, అంటే కొంచెం వాళ్ళ అవైలబిలిటీ బడ్జెట్లో కూడా చిన్న వెంచర్ ఒకటి కూడా మనకి ముంబై హైవేలో పుదేరా దగ్గర లాంచ్ చేస్తాం. ఈ 24th సండే రోజు భారీ ఎత్తున లాంచింగ్ ఉంది. సో మనకి చాయిస్ ప్లాట్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే లాంచింగ్ అప్పుడే మనం కొంటే మనం అనుకున్న ప్లాట్ దొరుకుతుంది. అలాగే డెవలప్మెంట్స్ అయిపోయేసరికి ఒక 30 to 40% అప్రిషియేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే హైవే ప్రాజెక్ట్లో ప్లాట్లు త్వరగా అయిపోతాయి, ఎందుకంటే రోడ్ పక్కనే ఉంటుంది. సో మార్కెటింగ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా, లో ఉన్నా, ఏదైనా సరే తొందరగా అయిపోతాయి. ఎందుకంటే హైవే మీద కనిపిస్తుంటుంది వచ్చిపోయే వాళ్ళకి. ఒక్కొక్క డెవలప్మెంట్ జరుగుతున్న కొద్దీ ఎక్కువ ఇన్వెస్టర్స్ చూస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మేము ఒక ముంబై హైవేలో ఎక్సలెంట్ ప్రాజెక్ట్ రన్ చేయాలని చెప్పేసి టోటల్గా కొంచెం పెద్ద వెంచర్ చేస్తున్నాం. సో దాంట్లో లాంచింగ్లో ప్రైస్ మనకి కొంచెం ఆఫర్ కూడా ఉంది. సో మీరు ఒకవేళ ప్లానింగ్లో ఉంటే కనుక ఖచ్చితంగా కాల్ చేయండి. దాని ప్రైసింగ్ డీటెయిల్స్ అవన్నీ దాటి కోసం నేను ఖచ్చితంగా దాని గురించి వివరించి మీకు ప్రైస్ ఎంత అవుతుంది ఏంటి అనేది మనం ఒకసారి కూర్చొని మాట్లాడదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.